సినిమా చేయాలనుకుంటారు, ఒకసారి మిస్ఫేర్ అవుతుంటాయి, ఒక్కొక్కసారి సక్సెస్ అవుతూ ఉంటాయి. నేను చెప్పేది ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్మెంట్ కరెక్ట్గా జరగలేదేమో అనిపించింది. మేబీ ఆ స్టోరీస్ వల్ల అయ్యుండొచ్చు, ఆ సిచ్యువేషన్లో థింగ్స్ రిలీజ్ వల్ల అయ్యుండొచ్చు, వాట్ ఎవర్. ఆ ఎనర్జీ అనేది ఒకటి రెండు పార్ట్లో ఒక సీన్లోనే జరిగింది తప్ప హీరో ఎలివేషన్ ఇప్పుడు మేము అబ్బవరం అని చెప్పి కామెడీ చేసాం, ఇమీడియట్లీ ఒక చిన్న సాంగ్ చేసాం, దాని తర్వాత ఫైట్కి వచ్చేసరికి అసలు ఆ ఫైట్ ఎందుకంటే పర్పస్ లేదని చెప్పేసాం. మేము అలీ గారితో డైలాగ్ చెప్పించాం, నిజంగా పర్పస్ లేని డైలాగ్, పర్పస్ ఉంది సార్ హీరోయిన్ కోసం అని చెప్పి దాని మీదే పంచులేసాం. దాని తర్వాత ఏదైతే ఫైట్ ఉందో వేరే ఫైట్ వస్తుంది, ఫస్ట్ లోపలికి వెళ్ళి దెబ్బలు తిని మనీ బయటకు వచ్చి, సో ఎలివేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం హీరో ఇమేజ్ తగ్గట్టుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ లో రాసాం. అండ్ కిరణ్ అన్న పక్కన ఉన్నప్పుడు చాలాసార్లు పక్కనే ఉండి చూస్తుంటారు కదా, ఆయన ప్రైవేట్గా ఉన్నప్పుడు ఎనర్జీ వేరు, బయట ఉన్నప్పుడు ఆయన రిజర్వ్ థింగ్ వేరు. స్టిల్ ఇంకా కే ర్యాంప్ లో ఆయన ఎనర్జీ ఇంకా ఒక 50% వచ్చిందని నా ఫీలింగ్. అవునా? 100% ఇంకా లాగాలి, చూద్దాం నెక్స్ట్ స్టెప్. మీరు ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కిరణ్ దగ్గర నుంచి? అసలు మీరు ఇమాజినేషన్ కింద ఎనర్జీ ఉంది సార్, టైమింగ్ ఉంది, ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అది కలిసి చాలా మంది పెట్టలేరు. బట్ స్టిల్ ఎక్కడో ఆయన రెస్ట్రిక్ట్ చేసుకుని చాలా ఓపెన్ అయ్యారు కే ర్యాంప్ లో, చాలా అంటే చాలా ఓపెన్ అయ్యారు, ఇంకా ఉంది అని నా ఫీలింగ్ సార్. అంటే మీరు చేసిన దాంట్లో యాజ్ అన్ ఆడియన్ నేను చూసినప్పుడు మాస్ ఎనర్జీ ఇది స్కోర్ చేసిన దానికన్నా సెకండ్ హాఫ్లో నరేష్ క్యారెక్టర్ ఎప్పుడైతే బ్రెయిన్ వాష్ చేస్తుందో, ఇప్పుడు కారు ఎక్కిన ఫ్రేమ్స్ ఉన్నాయి, కారు ఎక్కుతాడు, అది ఎక్కువ స్కోర్ అయింది సినిమాలో మీ మాస్ అపీల్ కన్నా. అది స్కోర్ అవ్వాలంటే ఇక్కడ ఇంత చిల్లరగా చూపించాలి, మీ క్యాలిక్యులేషన్ అది అక్కడ స్కోర్ అవ్వాలంటే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా హీరో ఈ ఎలివేషన్లు, ఈ చిల్లరతనము, ఈ అమ్మాయి వెనకలు పడ్డం లేవనుకోండి, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఉన్నది ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి. సో ఇంత చూసినప్పుడు మనకే ఏముంది చూసిందే కదా, ఒక హీరోయిన్ వెనకలు పడుతున్నాడు, ఓకే తాగుతున్నాడు అనుకున్న అతను, ఇలాంటి అతను ఇక్కడ టెన్షన్ పడుతుంటే దాన్ని మోర్ ఎంజాయ్ చేస్తాడు. సో అందు గురించి ఫస్ట్ హాఫ్ లో డిజైన్ చేసి సెకండ్ హాఫ్ లో డిజైన్ చేయాలి. ఓకే, అంటే ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు ఇందులో ఇది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ యాక్చువల్ గా, బట్ హీరో డ్రివెన్ ఫిల్మ్. ట్రూ సార్, ట్రూ. హీరోయిన్ సెంట్రిక్, హీరో డ్రివెన్ ఫిల్మ్ అంతా కూడా. 4 చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఇందులో హీరోకి. ఫస్ట్ ఒక అల్లరి చిల్లరి కుర్రాడు, తర్వాత లవ్ లో పడ్డం, లవ్ లో పడిన తర్వాత అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉన్నదని తెలిసి ఏం చేయాలో తెలియని ఒక క్రైసిస్, తర్వాత ఒక రియలైజేషన్ వచ్చి అమ్మాయి గురించి నేను నిలబడతాను అనే 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 4 వేరియేషన్స్ మీరు ఆర్గానిక్ గా అనుకుని చేసినవా లేకపోతే డెవలప్మెంట్ లో వచ్చినవండి? అవి అనుకుని చేసినవి. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే రాసామో అదే దాంట్లో ఏమన్నా ఒక 2 డైలాగులు మారుండొచ్చు, కొన్ని సీన్స్ ట్రిమ్ అయి ఉండొచ్చు తప్ప కొత్త సీన్స్ యాడ్ అవ్వలేదు. ఆల్రెడీ ఏదైతే ఉందో 3.5 hours స్క్రిప్ట్ ఉంది, దాంట్లో ఒక 20 minutes ఫుట్బాల్ తీసేసాం. మీకు తెలిసింది, మా ఓపెనింగ్ అప్పుడు ఫుట్బాల్ ఉండింది, ఎక్కడో క్లైమాక్స్ చిన్న డిస్టర్బ్ చేస్తుంది, ఫుట్బాల్ కమర్షియల్ వైపు వెళ్ళిపోతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ సెకండ్ హాఫ్ టు బి ఏ కమర్షియల్ థింగ్. ఫస్ట్ హాఫ్లో ఏమన్నా చేసుకుందాం తప్ప వన్స్ ఆ అమ్మాయి ప్రాబ్లం ఓపెన్ అయిన తర్వాత హీరో స్ట్రగుల్ అవుతుండాలి, ఒక అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుందో, పేరెంట్స్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెప్దాం, ఇటు అమ్మాయి పేరెంట్స్ ఇటు హీరో పేరెంట్స్. అందుకే లాస్ట్ డైలాగ్ కూడా అదే, పెద్దాక పిల్లలు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు, వాళ్ళని పెంచే ప్రాసెస్లో తల్లిదండ్రులు ఎప్పుడు ఫెయిల్ అవ్వరనే ఇదే కథ యాక్చువల్లీ. ఏమన్నా లైన్ అయితే ఇదే లైన్. సో దాన్ని జెన్యున్ గా చెప్దాం అనుకున్నాను. అంటే హీరోని ఇంకేదో చూపించి అది 2-3 ఫైట్లు ఉన్నాయి, అవన్నీ కట్ చేసేసాం. ప్రీ క్లైమాక్స్ సాంగ్ ఉంది, కైండ్ ఆఫ్ ఐటమ్ సాంగ్, అది కట్ చేసేసాం. బాబోయ్, ఐటమ్ సాంగ్ పడి ఉంటే పిక్చర్ సర్వనాశనం అయిపోయింది. సో ఫ్లోలో అన్ని చూసుకొని, అంటే 3.5 hour ఫిలిం ని 2 hours 20 minutes కి ఇది మన కంటెంట్ అని ప్రిపేర్ చేసుకొని అప్పుడు షూట్కి వెళ్ళాం సార్. ఆహా, అది ప్రీ ఎడిటింగ్, ప్రీ ఎడిటింగ్ సార్. ఓకే, అంతా షూట్ చేసిన తర్వాత కాదు. ఒక్క సీను 2 minutes వచ్చిన సీన్ ని మేము ఒక 40 seconds పడాం తప్ప మిగతా అంతా తీసిన ఫుటేజ్ మాత్రం తీసినట్టు సినిమాలో ఉంది సార్. గ్రేట్. కానీ దీనిలో అసలు రిలీజ్ ముందు బాగా ఎక్కువగా కమోషన్ వచ్చింది. గడిగడికి హీరో కిరణ్ ఏమో సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది, ఏవో బూత్ మాటలు ఉన్నాయి, వల్గర్ గా ఉన్నాయి. కొంతమంది ఏవో జర్నలిస్టులు అందరూ కూడా ప్రెస్ మీట్ లో అడగడం నేను తర్వాత యూట్యూబ్ లో చూసా. తన డిఫెన్స్ లో పడిపోవడం కిరణ్, వై ఆల్ దట్ హ్యాపెండ్ అండి? అంటే మేము లూడో ఆడదాం కూడా ఒక బూత్ ఒకటి వాడాము. దాని తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ లో లైఫ్ ఎలా ఉందంటే డైరెక్ట్ గా మా అని చెప్పి ఒకటి అన్నాము. ఇవి థియేటర్లో లేవు ఇప్పుడు, ఆ విషయం మాకు తెలిసి లేవని. బట్ ఇవి అంత టెన్షన్ లో ఉన్న హీరో అది మాట్లాడితేనే థియేటర్లో ఆ వైబ్ వస్తుంది.
అది జనాలకి ముందే తెలిసిపోవాలి. ఎలాగో రేపు సెన్సార్లో కట్ అవుద్దని తెలుసు మాకు. సో ఇది జనాలకి ముందే తెలిసినప్పుడు దాన్ని పట్టుకొని రేపు థియేటర్లో ఎంజాయ్ చేస్తారనే ఒకే ఒక సెన్స్లో ముందు అలా ప్రమోట్ చేసాం ఫిలింని. చీట్ చేసినట్టు కదా ఆడియన్స్ ని. చీట్ ఎందుకు అవుతుంది సార్? చీటింగ్ అంటే సెన్సార్లో ఒప్పుకుంటే పెట్టేసేవాళ్ళం కాదు సార్, మీకేమో సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరని తెలుసు, అవును. ముందు వాడారు. మీరే మేము యూబైఏకి ట్రై చేసాం సార్ సినిమా. యూబైఏకి ట్రై చేసినప్పుడు కట్ చేస్తారు, లేదు వాళ్ళు ఏమైనా ఏ ఇచ్చే పని అయితే ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ బై మిస్టేక్ యూబైఏ వచ్చినప్పుడు కట్ అయినప్పుడు ఇది జనాలకి తెలియాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు వదిలేసాము. మేము ఏకి ఎందుకంటే డెస్పరేట్ ఏ సార్ మీరు ఎందుకంత డెస్పరేట్ అయ్యారు ఇంత మంచి కంటెంట్ లో? అంటే సక్సెస్ రిజల్ట్ బాగుంది కదా సార్. డెస్పరేట్ ఏం లేదు సార్. అంటే ఎప్పుడు ఒక సినిమా తీసినప్పుడు జనాలకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ మనం ఎంత సినిమా తీసినా అంటే అలా బూతులు వాడితే జనాల్లోకి వెళ్తుంది అర్జెంట్ గా. ఐ డోంట్ థింక్ సో బూతులు కానీ సార్, మీరేదా అంటున్నారు, మేము మాకేం అనిపించలేదు. నేను అంట్లా, సారీ. మొన్న మీడియాలో డిస్కషన్ అయింది సార్, చాలా మేము అదే చెప్తూ వచ్చాం సార్. మీకు సినిమా చూస్తే మీకు ఆ ఫీలింగ్ రాదు, ప్రాపర్ ఫ్యామిలీ సినిమా ఫీలింగ్ వస్తుంది. అబ్సల్యూట్లీ, అందులో డౌట్ లేదు. నేను నా రివ్యూలో కూడా అదే చెప్పాను. అభిమానులు, కిరణ్ అభిమానులే కాదు, జనరల్ ఆడియన్సే కాదు, ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా కాదు, 100% చూడాల్సిన సినిమా. బట్ ఐ రెస్పెక్ట్ సెన్సార్, వాళ్ళు తీసుకున్న డిసిషన్ కూడా మంచి డిసిషన్ ఇచ్చి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మేము అలా చేసుకుంటాం, మాకు కావాల్సింది చేయండి అని బెదిరిస్తారేమో అనేది మంచి పాయింట్ వచ్చింది. అని మేము వాళ్ళు ఇచ్చిన ఏని యాక్సెప్ట్ చేసాం. మీరు ఏదంటే పూర్వం పెద్దలకు మాత్రమే అంటే ముందు పిల్లలే వెళ్ళేవారు. అంటే మా చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు ఇన్ ది సెన్స్ ఒక టైంలో 80s లో ఎక్కువ మలయాళం సినిమాలు డబ్బింగ్ అయిపోయి వచ్చి దాని మీద సినిమా టైటిల్ కన్నా ఏ సర్టిఫికెట్ పెద్దది ఉండేది పెద్ద ఏ ఉండేది అనమాట. అంటే పెద్దలకు మాత్రమే అంటే కుర్రాళ్ళు వస్తారు, యూత్ మాస్ వస్తారు. ఆ రోజులు గుర్తొచ్చినాయి మళ్ళీ. సినిమా చాలా మారిపోయింది సార్ అప్పటికి ఇప్పటికి. బట్ నేను పర్సనల్ గా మీరు ఈ ఇప్పుడు సినిమా అంతా హారర్స్ లోకి, థ్రిల్లర్స్ లోకి, ఫ్యాంటసీల్లోకి వెళ్ళిపోయింది కదా, మీరు ఈ కైండ్ ఆఫ్ సినిమాని జనం ఇప్పుడు చూస్తున్నట్టుగా ఇంత వైల్డ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.